నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే, చిట్యాలలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను చిట్యాల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మండల జెడ్పీటీసీ గొర్రె సాగర్ హాజరై కేక్ కట్ చేసి బాణసంచాలు కాల్చి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు మరియు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జెడ్పీటీసీ గొర్రెసాగర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, యూత్ మండల అధ్యక్షులు తౌటం నవీన్, నాయకులు కర్రె అశోక్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఏరుకొండ రాజేందర్ గౌడ్, అల్లం రవీందర్, పెరమండ్ల రవీందర్ గౌడ్, మడికొండ రవీందర్ రావు, జంబుల తిరుపతి, పుట్టపాక మహేందర్, ఆనంద్ రెడ్డి, పిట్ట సురేష్ బాబు, బుర్ర శ్రీధర్ గౌడ్, పాండ్రాల వీరస్వామి, సాద మల్లయ్య, చిలుముల రమణాచారి, కోడల రాయమల్లు, లాండే శివాజీ, ఆరెపల్లి సమ్మయ్య, బోయిని సతీష్, జెట్టి కుమార్, గని, మొలుగురి రాకేష్, వీనవంక శ్రీదేవి, కోడల నంది, గురుకుంట్ల కిరణ్, ఉప్పుల కిరణ్, మేడిపల్లి శ్రీను, మాస్ రమేష్, సృజన తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారి 48వ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంతా కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఒక సివిల్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి రోగులకు మన వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి పళ్ళు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఆయన చాలా ఇంకా పార్టీని ముందుకు తీసుకుపోవడంలో మరి ఆరోగ్యంగా ఉండి మరి పార్టీని ముందుకు తీసుకుపోయి పార్టీ శ్రేణులకు ఈ 5 సంవత్సరాలలో దశ నిర్దేశించి మరి శ్రేణులంతా కూడా ఉత్తేజపరిచి మరి ముందుకు తీసుకుపోవాలని ఈ యొక్క ఆయన జన్మదిన సందర్భంగా భగవంతుని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. గండ్ర దంపతుల నాయకత్వం.